లేకపోతే దేవుని కొరకే క్రైస్తవులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఇప్పుడు సంతోషించాలి, దేవుని వాక్యమును బట్టి ఆనందించాలి, ఆయన వాక్యమును బట్టి మనము ఆదరించబడాలి, ఆదరణ పొందుకోగలగాలి. ఏదో వింటున్నాం విడిచిపెట్టేస్తామని అంటే మన జీవితాలు ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి. మరొకచోడు ఎంత బూస్ట్ ఇచ్చినా పెరుగుతాడా? ఏమండి? మరొకచోడు మటన్ కర్రీ పెట్టి పెరుగుతాడా? కాళ్ళు చేతులు ఎలాగైతే పెరుగుతాడా? ఎందుకని? మరగుజ్జులా కొనుగోలు భక్తిలో మనం పెరగరు. ఆత్మీయతలో పెరగాలి, ఆశీర్వాదంలో పెరగాలి, దీవెనలో పెరగాలి, సమాజంలో మనం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళమే పెరగాలి అని అంటే దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక చక్కని స్వార్థ గాయకు వస్తున్నారు, శివరుడు హామద్ గారు. ఆయన ఇంతే ఉంటాడు. ఎవరైనా చూసారు మీరు? శివరుడు హామద్ గారు అని ఇంతే ఉంటాడు. ఆయన అమలు నుంచి ఉంటే అమలుతో ఉంటాడు. ఆయన అక్కడి నుంచి కొంచెం కూడా ఉండదు. కానీ దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఎంత దూరమైన అంటారు. ఆయన ఎక్కువసేపులో నుంచుంటే ఆ నుంచున్నప్పుడు గెలవాలని కనుక అటు ఇటు నడుస్తూ తగ్గితే ఆ ఎముకలు అక్కడ తిరిగిపోతుంది. అయినా నేను చూశాను, కాళ్ళు కప్పులు కట్టుకుని ఇద్దరు మనుషులు సహకారంతో వెళ్ళి దేవుని పనిచేసి వచ్చినటువంటి ఒక సేవకుడు. కాళ్ళు సిమెంట్ కట్టుకుంటే మీరు నేనైతే అందరూ కూడా కిందకి నడవం. మన వద్దులేండి, రేపు పొద్దున్న చూద్దాం. కళ్ళు పోయినాయి ఆ పాస్టర్కి, కాలుకు సిమెంట్ కట్టుకుని కళ్ళు పోయినాయి అంటారు మీరైతే. అదే ఆయన అయితే ఆ కాలుకు సిమెంట్ కట్టుండి కాలు మూతక రాక వంగని పరిస్థితులు, నవలని పరిస్థితులు ఉంటే ఇద్దరు మనుషులు మోసుకెళ్తే ఈ కాలుని అక్కడ కుర్చీ మీద పెట్టి పాటలు పాడి దేవుని నామని మహిమపరిచిన సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు ఈరోజు రాత్రి. ఉన్నది దాదాపుగా నాకు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిచయం ఆయన. మంచి సువార్త గాయకులు ఆయన. 14-15 సంవత్సరాలు తెలుసు నాకు. ఆయన అన్న డేట్ కావాలన్నానంటే ఎప్పుడు అన్నాడు. ఫలానా రోజు అన్నానంటే అమ్మో అనంటే అమ్మలో ఏం లేదు, నాకు డేట్ మాత్రం రావాలి, మా ఊరు రావాల్సిందే. ఇంతమందిని తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఒకటి, మీ దీవెన కొరకు, ఆశీర్వాదం, మీ కుటుంబాల క్షేమం కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. ఎలాగోలా కొంతమందిని దేవుడు పాటతో పట్టుకుంటాడు, కొంతమంది మాటతో పట్టుకుంటాడు, కొంతమంది వాక్యంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మీ పిల్లలకు జీవితం కట్టిగా చెప్తున్నాను. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ బాధ్యతని తీర్చలేని దేవుడు అనుకన్నా నీవు ఆయన కొరకు అంతకన్నా పని చేస్తే నీ కొరకు ఆయన 24 గంటలు పని చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? 24 గంటలు 365 రోజులు మన కొరకు పనిచేసేది. 1 గంట ఆయన కొరకు మన ఖర్చు అయితే, 1 రోజు ఆయన కొరకు ఖర్చు అయితే, మన జీవితకాలం మన కొరకు ఖర్చు అయ్యే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 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 రాత్రి అద్భుతంగా ఆరాధన జరగాలని ప్రార్థన కోరుకుంటున్నాను. ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు ప్రేమను మనం కలిగి ఉండటానికి ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు విసుగుడు వస్తుంది, కోపం వస్తుంది. నా మీద వస్తుంది, మీకు, మీ మీద నాకు వస్తుంది. సరే, మీ మీద నాకు, నా మీద మీకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. దేవుని మీద కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఏంటంటే దేవుని మీద కూడా, ఎందుకంటే ఆయన కంటికి కనపడ్డు కదా. ఆయన కంటికి కనపడదు కదా. అదృష్టుడైనటువంటి దేవుడు కదా, ఆత్మస్వరూపినటువంటి దేవుడు కదా ఆయన.
కంటికి కనపడినటువంటి వాడిని. ఇప్పుడు నేను దానికి ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను మీరు ముఖాముఖిగా ఉన్నాం, నా ఎదురుకి మీరేం మాట్లాడలేదు, నేను మీ ఎదురుకేమి ఏదైనా కోపం వచ్చి మాట్లాడాలంటే ఏంటి సుజాత ఏంటమ్మా ఏంటి చెప్పు అని అంట, అంతే. అన్నకు మించేది ఏడు మాస్టర్ గారండి అని సీరియస్గా అనగలదు, అన్నకు మించేది ఎదురు బదులుగా ఉంటాయి. అదే నువ్వు షార్ట్కి వెళ్తే నేను మీకు కనపడను లేదా మీరు నాకు కనపడరు, అప్పుడు ఎలా ఉంటుంది వ్యవహారం? ఆయన అట్టాగే చెప్తాడులే, ఆయనకి ఏంటి నా బాబు, ఆయనకి ఏం తెలుసు, నా కష్టం ఆయనకి ఏం తెలుసు, ఎన్ని పనులు ఉన్నాయి నాకు. ఆయన అట్టాగే బాగుతాడు, అట్టాగే చెప్తాడు, మన పని మనమే. నేను అనుకుంటాను ఎంత పని చేస్తాంటే కనీసం పిల్లలకి బుద్ధి కూడా లేదా, థాట్ డైరెక్ట్గా మనం అనుకోండి మీకేమవుతుంది? కోపం వస్తే పర్లేదు, అక్కడ కోపం వస్తే అందరితో స్తోత్రం దేవుడికి. కోపం వచ్చినంత మాత్రాన ఇబ్బంది లేదు, దాని తర్వాత ఉంటుందే తీసుకునే నిర్ణయాలు. నువ్వు కాకపోతే మనకు ఈ సంఘం కాకపోతే ఈ ఊరు కాకపోతే మనకు తక్కువేనా? కోపంతో ఆగితే ఇబ్బంది ఏం లేదు. తప్పిపోయిన కుమారుడు కోపం వచ్చింది వాడికి. ఎవరి మీద కోపం? కన్న తండ్రి మీద కోపం. దేని కొరకు అంటే వీడి విలాసవంతమైన జీవితం జీవించడానికి, వీడికి నచ్చినట్లుగా జీవించడానికి తండ్రి మీద కోపం. ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు తండ్రి. చెడ్డ స్నేహితుల దగ్గరికి పోవద్దంటాడు, దుర్వ్యసనంలో ఉన్నటువంటి దురాత్మలతో పీడించబడిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దంటాడు, దురలవాటు నువ్వు అలవర్చుకోకరా అంటాడు, లోపల పడి తిరగొద్దురా అంటాడు, సొమ్ము గద్దపరచొద్దురా అంటాడు, అరే జాగ్రత్తగా ఉండరా, నిబ్బరంగా ఉండరా, మంచిగా ఉండరా, మంచి పేరు తీసుకురారా అంటాడు. ఇవేమీ నచ్చట్లేదు ఎవరికి? కొడుక్కి. ఏమన్నాడు ఈ కొడుకు? పాపం, నానా నా ఆస్తి నాకు పోస్తావా? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? భక్తి కలిగినటువంటి కాబట్టి ఆ తండ్రి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ తండ్రి పిల్లలకు కోపం రేపకూడదు అన్నాడు కదా బైబిల్లో. అందుకని ఎందుకు ఇది కోపం రేపడం, ఎక్కువగా కోపం రేపాను అనుకో. నేను ఒక వీడియో చూశాను, చూపిస్తాను. రామోద్ గారు ఫోన్ చేశారు సార్, ముఖం మీద కొడుతున్నాడు. దయాదాక్షిణ్యం లేదానికి, కన్న తండ్రిని ఆస్తి పంచలేదని ఎంత ఘోరానికి ఒడిగట్టాడో చూడండి. ప్రాణం విడిచేంత వరకు పెట్టాడు, ప్రాణం పోయింది. దేని కొరకు? తండ్రిని దేని కొరకు చంపుతున్నారు ఈరోజు? అమ్మను దేని కొరకు చంపుతున్నారు? గొడవలు దేని కొరకు జరుగుతున్నాయి? కుటుంబాలు ఎందుకు విడిపోతా ఉన్నాయి? ఆస్తుల కోసమే. ఎంత భయంకరమైనదో చూసే నాకే కళ్యాణం వచ్చినాయి. ఆ కఠినాత్ముడికి కన్న తండ్రి మీద వేసినంత ప్రేమ కూడా అర్థం కాదు. ఎంత ఘోరమైన పరిస్థితి. అందుకనే ఆ తండ్రి తన కుమారుడికి ఆస్తి పంచిపెట్టి ఇచ్చేసాడు. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఆస్తి పంచిపెట్టి ఇచ్చేసాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే దుర్వ్యసనములను అలవర్చుకోవడం కొరకే వెళ్ళాడు. వాడు ఆస్తినంతా పాడు చేసేసుకున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గద్దించకపోతే, బుద్ధి నేర్పకపోతే మీరు ఏమైపోతారన్న భయం అని బైబిలే చెప్తుంది. గద్దించండి, బుద్ధి చెప్పండి, వారికి వాక్యం నేర్పించండి, భక్తి నేర్పించండి, దేవుడితో సహవాసాన్ని నేర్పించండి, దేవుడితో అంటుకట్టించండి, సంఘంలో పెంచండి. సరిగ్గా పెరగండి అమ్మా అంటే ఇప్పుడు మీకేంటి? కోపం. వేరైతే ఏమైపోతారు? తండ్రి నుంచి
తప్పిపోయిన కుమారుడు లాంటి వారు అయిపోతారు. తినడానికి ఏముండదు, ఉండడానికి ఏమీ ఉండదు, బ్రతకడానికి ఆధారం ఏమీ ఉండదు. అందుకనే శ్రమ అనేది మన మీదకి రాకమునిపే మనం ఏం చేయాలి? ప్రభువుతో సహవాసం చేయడం, కోపం ఉండకూడదు, విసకడ. ఒకసారి భక్తిలో విసిగిపోతూ ఉంటాం, ప్రార్థన చేసి చేసి విసిగిపోతూ ఉంటాం. భక్తిలో విసుకడు వస్తుంది, ప్రార్థనలో విసుకడు వస్తుంది, ఒకసారి పరిచయం చేసేటప్పుడు విసుకడ కూడా వస్తుంది, దేవుని పనులు ఉండేటప్పుడు విసుకడ వస్తుంది. ఎంత భక్తి పనులైనా, ఎంత పరిశుద్ధులైనా, దేవునితో ఎంత సహవాసం చేస్తున్నా కొన్ని సందర్భాలు మనకి ఏం చేస్తాయంటే కోపాన్ని పుట్టిస్తే, విసుకడను పుట్టిస్తాయి. అవంతా కూడా మనల్ని దేవుని నుంచి వేరు చేయడానికి అపవాది అనేటటువంటి నీట్ అంటారు. సాతాను యొక్క ఏం వెళ్తాం, ఇప్పుడు ఎండ బాగా ఉంది, మనం వెళ్ళి ఇప్పుడు అక్కడ చేయకపోతే ఏమవుతుంది? ఒళ్ళు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, ఎట్లా ఇప్పుడు ఇదంతా మనం ఏం కాదు, ఒకసారి చేయకపోతే ఏం కాదు. నిద్ర వచ్చేస్తుంది కదా, చేసి చేసి అలసిపోయాం, ప్రార్థన ఇప్పుడు చేయకపోతే. మేము వచ్చేసరికి 1:20 అయింది రాత్రి, ఇంటికి వెళ్ళేసరికి 10 నిమిషాలు మళ్ళీ మోకరిగా, నేను 10 నిమిషాలు మోకరి ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ 3 గంటలకే లేచి 3:30కి లైవ్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని ఆన్ చేసేసుకున్నాను. ప్రార్థనలో ఉన్నాను. ఎందుకు? అమ్మో ఈరోజు పోతే మళ్ళీ రేపు రాదు. ఈ సమయం దేవునికి నేను ఇవ్వకపోతే ఆ సమయం మళ్ళీ రేపు రాదు. నేను ఉంటానో ఉండనో లేదో దేవుడు ఆ సమయానికి నన్ను ఏ స్థితిలో ఉంచుతానో తెలియదు. కాబట్టి సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏం చేయబడాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో భక్తుడు ఉన్నాడు, యోబు భక్తుడు. యోబు భక్తుడు దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన మంచి నీతిపరుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు దేశంలోనే లేడన్నాడు. దేశంలోనే లేడు అన్నాడు. ఆ వ్యక్తికి కొన్ని శోధనలు, విశ్వాస పరీక్షలు వచ్చినాయి, శ్రమ ఎదురైంది. నేను మా భాష గారు అదే చెప్పాను. కొన్ని పరిస్థితులను బట్టి చెప్తే 2 రోజుల నుంచి అమ్మ ఇదంతా మనకి పరీక్ష కాదు. ఏంటంటే కర్మ మంచి, కప్ప కోపం, విడం మంచి, పాము కోపం, పరీక్ష కాలం అమ్మ. మనం ఏమాత్రం తొందరపడినా ఇబ్బంది ఎవరికే? మనకేనమ్మా. పొరుగురు నుంచి వచ్చాం, ఏదో దేవుని పని ఇక్కడ సంఘం దేవుడు కట్టిస్తే చేస్తున్నాం, కొన్ని ఆత్మలు వస్తూ ఉన్నాయి. ఎవరి మీద కోపించుకున్నా, ఎవరి మీద మనం అడిగినా దేవునికి స్తోత్రం. ఇప్పుడు పళ్ళి మీద అలిగితే ఎవరు కలుగుతుంది? ఇప్పుడు మీరు ఆహారం లాంటి మేమేమో తినేటటువంటి మీ మీద అలిగామనుకోండి, ఇప్పుడు ఎవరు కలిగితే నేను ఎవరికి చెప్పాలి లేకపోతే నీ సువార్త? అందుకనే భరిద్దాంలే, ఓర్చుకున్నాం. దేవుడు ఏదో ఒక రోజు మనసుకు తెరవకపోతాడా? దేవునికి స్తోత్రం. పని చేసేటప్పుడు చేయగలుగుతాం, కానీ ఎప్పుడు చేయాలన్నది అది వివేకమైంది. దేవునికి స్తోత్రం. ఏ పని ఎలా చేయాలో నేర్చుకుంటే ఒక వివేకం. ఆ వివేకం ఎలా వస్తుందని తెలుసా? బైబిల్ ఏం చెప్తున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే వివేకమునకు ఆధారము అన్నాడు. జ్ఞానం కావాలన్నా, తెలివి కావాలన్నా, వివేకం అన్నది అది ఎలా పుడుతుంది మానవునికి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే కలుగుతుంది. అదంతా కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తినేవాడు స్టార్టింగ్ పెరిగన్నంతో వస్తాడా? పెరిగన్నం తిని ఆ తర్వాత కూరను తిని తర్వాత పచ్చడం తింటాడా? ఎట్లా తరం చేద్దా? పచ్చడన్నం, కూరన్నం, చారన్నం, పెరుగన్నం. దాన్ని వంటగా చేస్తే అని ఏమంటారు? బుద్ధి లేనుడా అంటారు, తెలివి లేనుడా అంటారు, వీడికి మైండ్ పోయిందిరా అంటారు. అంటే వాడిని ఏం లేదు, వివేకం ఉన్నది. ఏది ఎలా చేయాలో, ఏది ఎలా తినాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏ రీతిగా ప్రవర్తించాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే
మనకు వివేకం, అది తెలివికి ఆధారం. ఈరోజు తెలివితేటలు అనేవి లోక సంబంధంగా కలుగుతున్నాయి తప్ప వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా కలగట్లేదు. అతికి తెలివితేటలు వస్తూ ఉన్నాయి. ఈరోజు పాడైపోయే తెలివితేటలు, చెడగొట్టే తెలివితేటలు, నాశనకరమైనటువంటి తెలివితేటలు. ఆ తెలివితేటలు ఎలాగుంటాయంటే ఎదుటి వారి మీద అసూయపడే తెలివితేటలు కలిగి ఉంటాడు తప్ప ఆ తెలివితేటల యథార్థత అనేది ఏమి కూడా. ప్రియం బిడ్డలారా, యోబు భక్తిపరుడే, నీతిమంతుడే, యథార్థపరుడే. అతనికి కొన్ని పరీక్షలు వచ్చినాయి. భక్తిని ఎక్కడి వరకు కాపాడుకోగలిగాడు అని అంటే భార్య వరకు కాపాడుకోగలిగాడండి. స్తోత్రం. పిల్లలు పోయినా స్తోత్రం అన్నాడు, పనివాడు పోయినా స్తోత్రం అన్నాడు, పశువులు పోయినా, ఒంటెలు పోయినా, ఎద్దులు పోయినా, మందలన్నీ పాడైపోయినా, ఇల్లే కూలిపోయినా, సమస్తం నాశనం అయిపోయినా యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకెళ్ళను అన్నాడు. సరే, ఒంటి మీదకి రోగం వచ్చింది, అది భయంకరమైనటువంటి రోగం, సిగ్గు శరం లేని రోగం. ఆ రోగం ఎంతమంది ఉన్నా 10 మందిలో ఉన్నా ఏమంటే దొంగ పుడితే అంత భయంకరమైన రోగం వచ్చింది శరీరం మీదకి, గజ్జి పురుగులంతా. అప్పటికే అన్నాడు తన భార్య వచ్చి, ఎందుకు దైవదోషం చేసి సరిపోతే బెటర్ కదా, ఎందుకు ఈ బ్రతుకు, ఎవరికి ఇంకా ఉపయోగం, నువ్వు ఎందుకు మూర్ఖురాలుగా మాట్లాడతావు, మేలు పొందుడు కింద కీడు పొందుడికి మనము తగమా అన్నాడు. అలాంటి భక్తిపరుడే తన భార్య వరకు తన భక్తిని కాపాడుకోగలిగాడు. కానీ స్నేహితులు వచ్చేసరికి ఆ స్నేహితులు పొడిచే కోట్లు, ఆ పదునైన మాటలు, పదునైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రవర్తన యోగుని అసహనానికి గురి చేసేసింది. ఏ పాపం చేసేవారు యోగు, ఇంత కర్మ అనిపిస్తున్నాం అన్నాడు ఒకడు వచ్చి. దేవుడిని మీరు ఇంత పాపించాడంటే నీ వెనకమాల ఏదో కొత్త కథే చరిత్ర ఏదో ఉందా? దేవునికి తెలియనివి, మాకు తెలియనివి, ఇంట్లో భార్యకు తెలియనివి, భర్తకు తెలియనివి ఏదో నువ్వు చేసావు, అందుకని నువ్వు ఇంత నరకాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు పుణ్య మీద వాళ్ళు. ఏదో ఇంట్లో మటుకరికి అయితే ఏదో ఒక రకంగా భక్తిని కాపాడుకోగలిగాడు, దేవుని ఎదుట నేను విశ్వాసాన్ని అనిపించుకోగలిగాడు, యథార్థపరుడుగా దేవుడితో ఉండగలిగాడు. ఇప్పుడు బయట వచ్చి పుడుతున్నారండి. ఏమని? దేవునికి స్తోత్రం. ఏమి కర్మ ఇది? ఈ పరిస్థితి వచ్చిందంటే ఒకప్పుడు బాగా బతికామండి, ఏం చేశారో అప్పుడు వ్యాపారం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, బంధువులు అంటారు, పొరుగువారు అంటారు, ఏమండి స్నేహితులు అంటారు, రక్త సంబంధికులు అయిన వాళ్ళే అంటారండి. ఏం పాపం చేసుకున్నారో వీళ్ళు, ఎంత కర్మ వచ్చి పడింది. ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళు, ఇప్పుడు ఏమైపోయారండి వీళ్ళు? అసలే సగం వచ్చారు, వీళ్ళు వచ్చి ఈ మాటలు చేత పూర్తిగా చంపేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ ఎప్పుడైతే ఈ స్నేహితులు మొదటి వాడు వచ్చాడు మాట్లాడాడు, రెండో వాడు వచ్చాడు మాట్లాడాడు, మూడో వాడు వచ్చాడు నాలుగో వాడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మనసు కునుగుద్దిగా, హృదయం కునుగుద్దిగా, నిరుత్సాహం, నిస్సహాయత అనేది వచ్చేస్తుంది కదండి. స్నేహితులు మాటలు తట్టుకోలేక, శరీరంలో ఉన్న వ్యాధులు భరించలేక, వారి యొక్క బిడ్డల గురించి ఆలోచిస్తుంటే దుఃఖం, కన్నీరు, ఈ పరిస్థితులన్నీ కూడా సాధారణమైపోయి ఏం చేయవచ్చు? ఇప్పుడు ఎవరి మీద కోపడాలి? ఎవరి మీద కోపడాలి? ఆటోమేటిక్ ఎవరి మీదకి వచ్చేస్తే ఏమి దేవుడు అండి, దేవుడు మాయదారి దేవుడు. ఏం చేశాడండి దేవుడు? దేవుడి కోసం నేను ఇంత చేశానండి, దేవుడు మాకేమైనా చేశాడా అన్న సందర్భం నువ్వు లేకపోలేదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు నీ పరిస్థితులను బట్టి నీ ఇంట్లో వారిని మేము అనకపోయినా, నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మేము అనకపోయినా ఈజీగా వారిని ఎవరినంటే దేవుణ్ణి. ఏంట్లో పాస్టర్ గారండి, దేవుడికి కూడా మా మీద కనికరం లేదండి. ఏం లేదంటే ఎంత బాధపడుతున్నా కదండి, దేవుడికి కనీసం జాలి కూడా నా మీద ఎవరికి లేదంటే.
కనపడే బిడ్డలకే లేదు, దేవుడికి కనపడేటువంటి వాడు ఆయన ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఏవే గ్రంథంలో రాయబడుతుంది? కరుణావాత్సల్యత కలిగినటువంటి దేవుడు అంట, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు అంటండి, ప్రేమ కలిగినటువంటి దేవుడు అంట. ఇర్మియా అంటాడు 30వ అధ్యాయంలో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడే, కనికరం కలిగిన దేవుడే. ఆయన కనికరం చూపుడులో ఆయన వంటి మానవుడి లోకంలో భూమి మీద ఆకాశం మీద కానీ ఎవరినో లేదు, ఆయన తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డరా, నీవు కనికరం లేదని ఎలాగ దొరుకుతావు? దేవుడికి నీ మీద కనికరం ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది. నీవు ఆ స్థితిలో ఉన్నావని సంగతి ఎవరికి తెలుసు? నా బాధలు ఎవరికి తెలుసులేండి, నేను పడుతున్న కష్టం ఎవరికి తెలుసులేండి, నా మనసులో ఎంత దుఃఖం ఉందో ఎవరికి తెలుసండి. వాళ్ళకి ఏంటంటే అలాగే మాట్లాడతారండి వాళ్ళు. మనుషులు మాట్లాడుకుంటారు, కానీ దేవుడు ఏమంటాడంటే నేను కనికర పూర్ణుడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఇష్టపడేటటువంటి మాటల్లో కొన్ని మాటలు ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాను. 38 సంవత్సరాలు అయింది ఆ వ్యాధిగ్రస్తున్నటువంటి మనుషుడికి. బెథెస్దా కొనేటి యొక్క 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. ఎవరన్నా కనికరపడ్డారమ్మా? ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తి మీద కనికరపడలేదు, జాలి చూపించలేదు, దయ చూపించలేదు. అయ్యో పాపం వాడు పడిపోయి ఉన్నాడే, లేవలే స్థితిలో ఉన్నాడే, పాడైపోయిన స్థితిలో ఉన్నాడే, వాడిని ఏదో ఒక రీతిగా మనం బాగు చేద్దామని ఆలోచన ఎవరికి రాలేదు. ఎవరికి వచ్చినప్పుడు? యేసయ్యకి కలిగింది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పుకుంటారంటారు? ఏమండి యేసయ్య గారండి, మరి మా ఊళ్ళో బెథెస్దా కోనేరు ఉందండి, ఆ కోనేరు ఎద్దండి 38 ఏళ్ళ నుంచి వాడు పడిపోయి ఉంటున్నాడండి, వాడిని గురించి పట్టించుకుని నాకు ఎవడో లేడని ఎవరని చెప్పారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా నీవు ఉన్నావన్న సంగతి, వేదనతో ఉన్నావన్న సంగతి, నిరుత్సాహపడుతున్నావన్న సంగతి, నలిగిపోతున్నావన్న సంగతి, కృంగిపోతున్నావన్న సంగతి నా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మాటలు నీకు ఆదరణ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నీకు శక్తినిస్తుంది, దేవుని వాక్యం నీకు స్వస్థతనిస్తుంది, దేవుని యొక్క వాక్యం దేవుని మీద నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది, దేవుని వాక్యం నీకు ఆశీర్వాదాన్ని దేవుని తెచ్చి పెడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఎవరు రాలేదండి, నన్ను ఎవరు చూడలేదండి, నాకెవరు ఏం చేయట్లేదండి, ఇదిగో నన్ను అనాథగా విడిచిపెట్టారని మనం అనుకోకూడదు. మనం అనాథులు కానే కాదు, మనతో ఒకడు ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు అయిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అయి ఉన్నాడు, సమస్తమును చేయగలిగిన దేవుడు, సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అసాధ్యమైనది ఏది లేదు. ఎంతమంది వచ్చినా మనకి కొన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా ఓదార్పు కలగదు, కానీ యేసయ్య ఒక మాట చెబితే, ఏమండి యేసయ్య ఒక మాట చెబితే ఎంత గొప్ప ఆదరణ కలుగుతుందో, ఎంత గొప్ప నెమ్మది కలుగుతుందో మన హృదయంలో, ఎంత గొప్ప సమాధానం కలిగి ఉంటామో, ఎంత గొప్ప సంతోషాన్ని మనం కలిగి ఉంటామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెమ్మది లేని ఇంటిలో నెమ్మదినిచ్చాడు దేవుడు. ఆ ఇరు కుమార్తె చనిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చనిపోయిన ఆ బిడ్డ దగ్గరికి యేసు వెళ్ళాడు. అప్పటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా, వచ్చిన బంధువులు, ఆ గ్రామస్తులైనటువంటి అనేక మంది వచ్చి గొళ్ళలోనే ఏడుస్తున్నారంట. కానీ యేసయ్య రాగానే ఏడుపంతా, వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఎన్ని ఓదార్పు మాటలు చెప్పారో, కానీ ఎవరు కూడా ఆ మాటల చేత ఆ వ్యక్తులను ఓదార్చలేకపోయారు. కానీ మన యేసయ్య ఇంటికి వెళ్ళగానే, నీవు నేను నమ్మిన యేసయ్య ఇంటికి వెళ్ళగానే, నేను ప్రకటిస్తున్న యేసు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటిలో ఉన్న ఏడుపే తీసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణమునే జయించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరణ స్థితిలో మరణించి మంచం మీద పండుకోబెట్టినటువంటి ఆ బిడ్డను తల్లితాకు మీద లేనడంటే యేసునామములో వేసి కూర్చున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత ఆశ్చర్యం అది. ఏమంటే ఇన్ని కార్యాలు చేస్తే నీ జీవితంలో కార్యం చేయలేడా? మేలు చేయలేడా? ఆశీర్వాదం ఇవ్వలేడా?
దీవెన ఇవ్వలేడా? నమ్మాలంటే మనం ఇస్తాడు. ఇచ్చాడంటే ఇచ్చాడు. ఈరోజు నేను ఆరోగ్యంతో నేను ఉంటున్నాను, స్వస్థత పొందుతున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఈరోజు నా దేవుడు నా ఒంటిలో ఉన్న ప్రతి రోగాన్ని తీసివేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరమైన రోగమైనా స్వస్థపరచడం మన యేసయ్యకే సాధ్యమండి. మన యేసయ్యకే మరెవరికి కూడా సాధ్యము కానే కాదు. నువ్వెంత అమెరికా వెళ్ళి వైద్యం నేర్చుకున్నా నామమాత్రపు రిలీఫే కానీ శాశ్వతమైన రిలీఫ్ నీకు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నమ్మితే మహిమను చూస్తావు. విసిగిపోయాడు యోబు. అందుకని తన స్నేహితుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోబు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ హృదయము ఎలా కృంగిపోయేను. ఒక స్నేహితుడు వచ్చి అంటున్నాడు యోబుతో, నీ హృదయం ఎలా కృంగిపోయేను. అంటే అప్పటికి యోబు ఏ స్థితిలో ఉన్నాడు? కృంగిన స్థితిలో. కృంగిన వారిని ఏం చేస్తాడంట? కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ విషయంలో కృంగిపోయేప్పుడు? ఈరోజు ఈ ఆరాధనకు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు, దేవుని సముఖంలో నిలవబడుతున్నప్పుడు, దేవుని పాదాల సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఏ స్థితిలో ఉండగా ఇక్కడికి వచ్చావు? ఏ విషయంలో కృంగిపోయావు? అప్పులా, అనారోగ్యమా, నింద, అవమానమా, నీ కుటుంబంలోని సమస్యలా, ఏ విధమైన శ్రమలు నిన్ను కృంగరిస్తూ ఉన్నాయి? మాటల చేత నువ్వు కృంగిపోతున్నావా? మనుషులు పలికేట మాటల చేత నువ్వు నలిగిపోతున్నావా? ఏ విషయంలో కృంగిపోయావో కృంగిన వారిని నా దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. సొమ్మసిల్లిపోయి నువ్వు ఉంటే శక్తిని ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. నువ్వే విషయంలో కృంగిపోయానో చదువుదాం. నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. ఏంటంటే కళ్ళు ఏమైపోయినాయి అంట? ఏడ్చి 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 కళ్ళు ఎర్రగా అయిపోయింది. కొంతమంది ఎంతో కవర్ చేసుకుంటారు. ఏమండి? బయటకు చెప్పుకోలేక, లోన్ దాచుకోలేక, బాధ బయటికి చెప్పుకోలేదు, లోన దాచుకోలేదు. ఇప్పుడు అది బయటకు రావాలంటే వీటికి ఉండగానే బయటికి రావాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ? కన్నీళ్ళు. కన్నీళ్ళు. ఈ బాధ అంతా ఏ రూపంలో బయటకు వచ్చేద్దండి? ఎన్నిసార్లు వచ్చినాయి మీకు? చాలా సార్లు వచ్చింది. ఏమా ఎన్నిసార్లు వచ్చింది మీకు? బాధను దిగిపోలేక, బయటకు ఎవరికి చెప్పుకోలేక, హృదయం తరలిపోతూ, ఎవరో మాట్లాడించినా మాట్లాడించకపోయినా ఒంటరి సమయంలో ఎంతో కృంగిపోయి వచ్చావు నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోయావో, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయావో, ఆ కృంగిన పరిస్థితులన్నింటిలోంచి నా యేసయ్య నిన్ను విడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరేనమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కన్నీరేనమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాపి, కరుణ చూపి కలత మాపి తోడమ్మా. ఎవరు తోడండి మనకి? ఎవరమ్మా తోడు? ఎవరు తోడు? యేసయ్యే మనకి తోడు. ఆయనే మనకు నీడ, ఆయనే మన దాగు చోటు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కృంగుదల అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను బట్టి వస్తుంది. కొంతమందికి బిడ్డలను బట్టి కృంగిపోతాం, కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోతాం, ఇంట్లో అవసరతలను బట్టి కృంగిపోతాం, అప్పులను బట్టి
కృంగిపోతాం. అనారోగ్యమును బట్టి కృంగిపోతాం. ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అవి ఏమయ్యామో వాటన్నిటిలో మనము కృంగిపోతాం, నలిగిపోతూ ఉంటాం. ఆదరణ ఉండదు మనకి. ఏం చేయాలో అర్థం కాదు కొన్ని పరిస్థితులు. అప్పుడు ఎవరి దిక్కంట? ఒకటే. అప్పుడు మనం ఏం చేయాలంటే పూర్తిగా మన ప్రభువుకి మనం సరెండర్ అయిపోవాలి. ఆయనకి మనం పూర్తిగా అప్పగించి, నా వల్ల కాదు ప్రభు, నేనంటే నా వల్ల నేను చేయలేను, నువ్వు చేస్తే ఘనంగా చేస్తావు, నేను చేస్తే ఏమండి, నేను చేస్తే సరిగ్గా, కానీ నీవు నాలో ఉండి చేస్తే మాత్రం హల్లెలూయా హల్లెలూయా. నీ శరీరం నీకు పని చేయడానికి సహకరించడం. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, మీ కాలు దేవుని కొరకు నడవడానికి సహకరించడం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాలు ప్రభువా నాకు అయితే నేను నీ పని చేయడానికి నడవలేదు, కానీ నీవు నాలో ఉంటే మాత్రం నేను ఎంత దూరమైనా, ఆమె ఎంత కష్టమైనా, అది ఏ పరిస్థితి అయినా, కొండలైనా గుట్టలైనా లోయలైనా పర్వతాలైనా, అది సముద్రమైనా ఎడారి అయినా, ఎక్కడికైనా నువ్వు నడిపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృంగుదల ఉంటుంది. వివాహాల కొరకు అయ్యా కృంగిపోతుంటే మనం ఒకటే చెప్తున్నాం, బిడ్డలను అయితే కనగలనండి, ఆ రాతలు మాత్రం కనలేనండి. ఏమంటారండి? బిడ్డలను అయితే రాతలకు అంటావా మాస్టర్ గారండి అంటారు. నువ్వు రాతలు కానీ లెక్క అయితే ఈ వాటికి మీ బిడ్డలను ఎక్కడో పెట్టేది. అందుకని రాతలు నీ చేతిలో ఉంచాలి దేవుడు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? బాల్యము నుండి వారిని నా వాక్యముతో నడిపించు, నేర్పించిన వాక్యాన్ని. కానీ మనం ఏం చేస్తామండి? అదొకటే, ఇవన్నీ చేస్తాం. పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. అమ్మమ్మతో ఎట్లా మాట్లాడాలో, నాయనమ్మతో ఎట్లా మాట్లాడాలో, మేనత్తతో ఎట్లా మాట్లాడాలో, మేనత్తతో ఎలా మాట్లాడాలో, మేనమామతో ఎలా మాట్లాడాలో, పిన్నితో ఎలా బాబాయ్తో ఎలా మాట్లాడాలో, ఏమండి అన్నీ నేర్పిస్తారు. నీకు నచ్చిందనుకో, అత్తగారు అమ్మ నాయనమ్మ చాలా మంచిదిరా, నచ్చలేదు అనుకో, మీ నాయనమ్మ ఉందా? మన మీద అసలు ప్రేమే లేదు. మనమంటే మీ నాయనమ్మకి ఎట్టునే అంటే ఈ నేర్పించి 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 విషం పోసి 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 ఏమైపోయింది? ఇప్పుడు ఆ శరీరం అంతా విషంతో ఏమైపోయింది. ఇప్పుడు అదే నాయనమ్మ అమ్మమ్మ అత్తో మామ పిన్నో బాబాయో ముందుకు వచ్చారనుకోండి, మీరు ఆప్యాయంగా పలకరిస్తారా? అప్పుడు ఏం నూరు పోసావు? ఇంతకుముందు తిరగటతో నూరేవాడు, అదే రోడ్లో రుబ్బురోతో నూరేవాడు. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కదా, మరి ఎక్కువగా నూరిపోతున్నారండి. తిప్పే పని లేదు, కష్టపడాల్సిన పని లేకుండా పోతుంది. ఇప్పుడు ఎట్ట రుబ్బేస్తారు అనుకున్నారు వీళ్ళు? మిక్సీ. సీరియల్ వస్తున్నాయి కదా, సీరియల్ ముందు కూర్చుంటారు ఇద్దరు, అమ్మ కూతురు భార్య భర్తలు. చెప్పా ఇది మీ నాయనమ్మ లాంటిదేనేదే, మీ అక్క లాంటిదే. ఇక మీ బాబాయ్ ఎట్టుంటాడు, ఇగో కనపడుతుంది. వీళ్ళు అంతా నాకు తెలిసినానా, ఇగో ఆడు ఉన్నట్టు మీ బాబాయ్లు కూడా ఏమైపోతారు. అప్పుడు అడేవారు నిజమా. ఇప్పుడు ఆ బాబాయ్ని ఆ కథనాన్ని ఏం చేశాడు? ఇంటికి వస్తే తని పంపించాడు. ఇప్పుడు మా బాబాయ్ ఇంటికి వస్తే నేనేం చేయాలి? అప్పుడు రోల్లో రుబ్బి పోసేవాళ్ళు విషం, ఇప్పుడు మిక్సీలు పడుతున్నారు. అంటే టీవీలో మిక్సీలు అయిపోయినాయి, సీరియల్ సినిమాలు రుబ్బు రోలు అయిపోయినాయి, మిక్సీలు అయిపోయినాయి, గ్రైండర్లు అయిపోయినాయి. చెప్పకుండానే చూపించి నేర్పించారు లైవ్. అదే ఏం లేదు నాన్న. ఏమైపోతున్నారు ఇంకొద్దు ఉంటే మా ఇంటికి ఎందుకు వచ్చా నువ్వు? మంచోడు కదంటగా, మా ఇంటికి వచ్చి నువ్వు మంచోడు కదంటే దేవుని పెట్టారు. ఒకసారి ఆలోచన. ఎన్నో రకాలుగా కృంగిపోతుంటాం, కానీ ఆ కృంగిన పరిస్థితులలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా.
సమస్యల స్థితిలో ఉంటే శక్తినిచ్చే దేవుడు మన దేవుడు. నా మటుకైతే నాకున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ మీటింగ్స్ పెట్టడానికి నా వల్ల ఒకటే చెప్పాను నేను, దేవా నీ వాడుకుంటే నేను వాడతాను. నేను నా శరీరాన్ని ఆధారం చేసుకుంటే నా వల్ల, కానీ నిన్ను ఆధారం చేసుకుంటే హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. నిర్భరంగా ఉన్నాను. సమయం ఇంకా మనకి ఎక్కువ టైం కూడా లేదండి. ఇప్పుడు 10 అయిపోయింది. సాయంత్రానికల్లా ఎంత కావాలని చెప్పాను? 1:20 ఉంటే ఎవరితో మాట్లాడించుకున్నాను. సెటిల్మెంట్ చేసి ఎక్కడికక్కడ మొత్తాన్ని పంపించేస్తాను. నిబ్బరం ధైర్యం ఏంటంటే పని కాదు, పని చేయరా అన్నాడు. ఇచ్చేది ఎవరు? ఎవరికి స్తోత్రం. మీ పిల్లలకి మీరు కొట్టుకెళ్ళి కందిపప్పుతారా అన్నారు. డబ్బులు ఇచ్చి పంపిస్తారుగా, పంపించుకొని ఉంటారన్నా. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. పెట్టాడు ఎక్కడో మరి. సుజాతలు అడ్డు పెట్టాడు, సునీతలు అడ్డు పెట్టాడు, శ్రీమతి గారి ఎక్కడో ఉన్నాయి. ఎవరో వస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కాయకం వస్తుందండి ఏలే దగ్గరికి వచ్చినట్టు? ఏ దేవతతో వస్తుందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాకులతో ఆహారం పంపించడా లేదా? దేవతతో ఆహారం వచ్చిందా లేదా? పరలోకంలో మన్ననే వచ్చిందా లేదా? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం బలమైనదిగా ఉండాలి. కొన్ని పరిస్థితులు బట్టి కురిగిపోతున్నాడు. అందుకని తన స్నేహితుడు అంటాడు యోగుతో, ఎందుకు కురిగిపోతున్నావు? ఎందుకు కురిగిపోతున్నావు? ఎవరున్నారు మనతో? దేవుడు, సర్వశక్తి కలిగిన ఆ దేవుడు. నమ్మదగినటువంటి దేవుడు. ఆయన చెయ్యి వేసే దేవుడు కాదు, వాగ్దానం చేసిన దేవుడు. నమ్మదగినటువంటి వాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కుదుకుడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ప్రార్థించినప్పుడు పిల్లలు లేరని చెప్పింది ఎవరమ్మా? మీరేనా? దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలని అంటే, మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమంటారంటే అంటారు. కానీ మనం ఏమంటామంటే, దేవుడు నాకు గర్భనిస్తున్నాడు. వయసుతో పని లేదు. 99 ఏళ్ళు మన తాతకి ఎవరికండి? అబ్రహాం తాతకి 99 సంవత్సరాలు దేవుడు దర్శించాడంట. హల్లెలూయా. శారమ్మకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 90 సంవత్సరాలు. అబ్రహాం గారికి 99, శారమ్మకి 90. దేవుడు చేశాడు లేదా? అంటే అండి ఇస్తాడంటే తక్కువ దేశనామాలు అంటే నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను మీ విషయంలో. దేవుడు 3 రోజుల నుంచి వాళ్ళు ఎందుకో వచ్చారు ప్రభా, మేలు కొరకు కార్యం జరిగేస్తాను. ఏంటంటే నేను మీకేమి ఇవ్వలేను, నాలో ఉన్న క్రీస్తుని బట్టి ఇవ్వగలుగుతావు శుభాన్ని. అయితే పేతురు యోహానంట ఎక్కడికి దేవాలయపు మెట్లు ఎక్కి వెళ్తున్నారంట. అక్కడ పుట్టిన వాళ్ళు కుంటివాడు అక్కడ ఉన్నాడంట. ఏమా పుట్టిన వాళ్ళకి ఎవరున్నారు అక్కడ? కుంటివాడు ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం మన మధ్యాహ్నం చెప్పారు, నా కాలు కొంచెం ఇంటమే పాపం. కాలు ఇచ్చుకోవడం నువ్వేగా, కాలుకు బలం ఇచ్చేవాడు కూడా. స్తోత్రం అండి. జతపరిచిన వాడు దేవుడే కదా. జతపరిచిన దేవుడు పిల్లలు ఇచ్చేది కూడా అందుకు మన విశ్వాసం. కాలు ఇచ్చింది కదా. ఈ కాలు ఏమైపోయింది ఇప్పుడు? చెప్పండి ఏమైంది? ఏం కావాలి? ఏమా ఏం కావాలి? దేవునికి స్తోత్రం. నేనేమనంటాడా? నీకు ఏలేనంటాడా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడా? మా ఊరు కాదు అంటాడా? ఏం పేరు నీది అంటాడా? ఏం కులం అంటాడా? ఎక్కడి నుంచి అంటాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒరే కుంటాడా, ఎంతకాలం నుంచి అడుక్కుంటున్నావు అని అన్నారా? లేదా జేబులో ఉన్న 100 రూపాయలు ఇచ్చి పోరా ఏదో తినరా అన్నారు వాళ్ళు? దేవునికి స్తోత్రం. వారి విశ్వాసం ఏంటంటే, పేతురు యోహానులు నిలువు టంగిల మీద దేవాలయంలో వెళ్తే తప్ప తెల్లని కుట్లేసుకొచ్చి వీళ్ళ దగ్గర బాగా డబ్బు అనుకున్నారు. ఆ కుట్టుడు ఏమన్నాడు? వీళ్ళ దగ్గర వైట్ అండ్ వైట్ మంచి కావాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళ దగ్గర ఏముందా?
ఆయనకి ఏంటంటే డబ్బు బాగా ఉంది, ఎంత పని అయినా చేస్తాడు దేవుని పని. ఆయన అన్నాను, అయ్యా ఆ పాస్టర్ గారు ఇచ్చాను సౌండ్ సిస్టానికి నేను ఇవ్వలేను, కానీ నేను పేదోని అన్నాను. నువ్వు పైకి చెప్తున్నా చెప్పిన ఆయన పాస్టర్ గారు అండి, మీరు 5,000 రూపాయలు సౌండ్ సిస్టానికి మాట్లాడుతున్నాను కదా, నేను పేదోని అంత ఇవ్వలేనండి అని చెప్పి ఆయన బతిమాలుతున్నానండి అన్నాడు. నేను నమ్మరండి. ఎక్కడికి వెళ్తే కూరగాయల దగ్గరికి వెళ్ళినా, చేపల మార్కెట్కి వెళ్ళినా, చికెన్ కొద్ది దగ్గరికి వెళ్ళినా, రేషన్కి వెళ్ళినా, అంటే సరుకులకి, ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినా, నేను పాస్తున్నానండి దేవుని పెట్టిన తగ్గించరా అంటారు. నేను పొరపాటున అన్నామా అవసరం ఎందుకంటే నేను ఇచ్చేది వాళ్ళకి ఆశీర్వాదం అవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను అంటే నాకు అనుకుంటు కాదు, ఎందుకని మన పేదమ్మా పొరవగా తగ్గించు, బాగా తగ్గించు. ఎంత తగ్గిస్తాడు బాగా 10 తగ్గిస్తాడు, 20 తగ్గిస్తాడు. ఆ 20,000 ఉంది మన మిగిలిన గట్ట దగ్గరికి వచ్చి ఎవరితో ఉన్నామా నా పక్కన పాసుకుంటే అదే చెప్తారు. పేదరులు అబద్ధయ్యా మనం పేదలంగానే క్రీస్తులో ధనవంతులు ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కేజీ కొని అరకేజీ కొను, అరకేజీ కొను. నువ్వు కేజీ కొనాల్సిన డబ్బులు దగ్గర లేకుండా అరకేజీ సరిపడి కేజీ బేరమాట తెచ్చా. మరి బేరమాట నేను పాస్తున్నాను తగ్గించరా, శ్యామకున్నాం మేము తగ్గించరా, సేవకులు తగ్గించుకున్నాం. బయట తెచ్చిందా, అడుగును బయట తెచ్చిందా అంటే అస్సలు అడగకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ అందరూ 10 మంది ఒక రేటు 11 వాడికి ఒక రేట్ అంటే అడగవచ్చు. అప్పుడు గుడ్డిగా మాత్రం దేవునికి మహిమ కలుగుతుంది. ఈ పుట్టుకుంటే వాడు మెట్ల మీద ఆ భిక్ష ఎత్తుకుంటే వీళ్ళిద్దరూ వెళ్తున్నారండి చేతులు దాటిపెట్టి. వీళ్ళ దగ్గర ఏమైనా బైబిల్లో ఉన్న అపోస్తల గారి 3వ అధ్యాయం చక్కగా రాబడింది అక్కడ. వీళ్ళ యొద్ద ఏమైనా దొరుకునేమోనని వారి వైపు తేరు చూస్తున్నాడండి, ఏమని ఇస్తారేమోనని. కానీ ఇదేమన్నా వెండి లేదు మన దగ్గర, బంగారం లేదు, మేము కలిగిన యేసుక్రీస్తునామమున లేచి నడవమని చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే డోలో 650 పెట్టరా, యేసునామములో ప్రార్థన పెట్టరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారాసిటమాల్ పెట్టరా, ప్రార్థన పెట్టరా, ప్రార్థన పెట్టరు. హల్లెలూయా. పారాసిటమాల్ కన్నా పవర్ కలిగింది ప్రార్థన, శక్తి కలిగింది యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా చింతలకి బాప్తిసం ఇచ్చింది నేనే కదా. ఇప్పుడు బిడ్డవైపోయావు. బిడ్డవైన నీ కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాను. ఏమని ఒక ఆత్మీయ కుమార్తె ఆపరేషన్ జరగకూడదు, ఆత్మీయ కుమార్తె నేను ఆపరేషన్ అంటే ఏమంటే ఏం జరగకూడదు అంటే ప్రోగ్రాం పెట్టి ఆపరేషన్ కలిపి బాగా జరిపించాను. నా విశ్వాసం ఏంటంటే నా భక్తి ఏంటి, దాని అర్థమేమి దేవునికి స్తోత్రం. ఇదే నా బాధ. ఎవరన్నా మా దగ్గర కొత్తకు వచ్చినా, ఎవరైనా మా దగ్గర రక్షణ తీసుకున్నా, ఎవరైనా మన సంఘానికి వచ్చినా మనకు చూపించేది ఏంటంటే ప్రేమ. మనం కనపరిచేది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ప్రతి మార్గంలో ప్రభువుని ప్రభుత్వం చాలా వసతులు వచ్చారు, ఇబ్బందులు వచ్చారు, నాయన వేదనతో వచ్చారు, కష్టంతో వచ్చారు, అవమానాలతో వచ్చారు, నిందలతో వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ఎక్కడికి వెళ్తారు ప్రభువా? ఏమా ఎక్కడ వెళ్తావా? ఏమా మాజరమ్మ ఎక్కడికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తాం మనం? దేవుడు తప్ప మనకి ఎవరు తిప్పుతున్నాను చెప్పు. ఎవరు లేదు మనకి ఎవరు అని నేనేమంటానంటే ఆయన నువ్వు చేయకపోతే ఎవరు చెప్తారు? ఇంక మాకు చేసినా చేయకపోయినా నీ ఇష్టం. నువ్వు చేయకపోతే మాకు ఇంకెవరు? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. నువ్వు ఇవ్వకపోతే ఎవరు మాకు ఎవరు? నువ్వు చేయకపోతే ఎవరు మాకు? అదేంటి భక్తి అంటే? భక్తి అంటే అది నేర్చుకోవాలి. ఎందుకని మా ప్రార్థన జరిగిన ఉపయోగం లేదు సార్. దేవుడికి లేదు విశ్వాసం. చెప్తాడండి ప్రసంగం, ఉపయోగం లేని ప్రసంగం ఎంత చెప్తే ఎవరికి ఉపయోగం లేదంట.
నేను చెప్పే ప్రసంగం నిలబెట్టుకుని నాకు కూడా ఉపయోగం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి నామలో లేచి నడవమంటే లేచాడు, నడిచాడంటే హల్లెలూయా. ఏమి కలిగి ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవగానే చేయిస్తే దిగ్గున లేచి వారితో పాటు మందిరంలోకి వెళ్ళి దేవుని మహిమపరిచాడట. అప్పుడు కృంగిపోయి ఉన్నాడు, అతను కృంగిపోయి ఉన్నాడు, భిక్షం ఎత్తుకునే స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ వ్యాపారం పాడైపోయినా, మీ కుటుంబ వ్యవస్థ పాడైపోయినా, మీ శరీరమే ఆరోగ్యంగా అణిచివేయబడి అనగాలిపోయి అనేక రకాల బలహీనతతో బాధించబడుతున్నా సరే, నేను కలిగిన యేసునామములో జీవితంలో ఈ దినం మొదలు భిక్షకులు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరంట? నమ్మదగినటువంటి వాడు. మా బేబర్ కన్నా ఏముందా పాస్టర్ గారండి, మనం ఎంతే ఆడు మారనే మనం ఏమున్నది? నేను మార్చలేదు కానీ నాలో ఏసై మారుతాడు. నాలో ఎవరున్నారు? ఆయన మార్చుకుంటాడు, ఆయన చేస్తాడు కార్యం. ఇల్లు నువ్వే కట్టలేవు, కానీ 2024 సంవత్సరం కట్టగలుగుతావు. ఎవరిలో కట్టగలుగుతావు? ఎవరు కట్టిస్తారు? దేవునికి స్తోత్రం చెప్పు. వద్దా? మరి చెప్పు, స్తోత్రం చెప్పు. ఎవరు కట్టిస్తారు? ఎవరు కట్టిస్తారు? ఎవరున్నారు ఇప్పుడు? నాలో ఉన్న నా యేసయ్య నా ఇంటిని కట్టిస్తాడు ఆయన. నేను కృంగిపోను, నేను నలిగిపోను, బాధపడను, బలహీనుడు నవ్వను. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో మనకంటే సర్వశక్తిమంతుడైన వాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు ప్రభువుని బట్టి మేము బ్రతిమాలుతున్నాను. ఏ విషయంలో మీరు కృంగిపోయారు, ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయారో, ఎంతకాలం సుదీర్ఘకాలం నుంచి మీరు నలిగిపోయారో, వాటన్నిటికీ యేసునామములో మీకు విడుదల కలిగింది, విమోచన కలిగింది. గొప్ప కార్యాలు చూడబోతున్నారు, అద్భుత కార్యాలు చూడబోతున్నారు, మహా కార్యాలు చూడబోతున్నారు, శక్తి కలిగిన కార్యాలు చూడబోతున్నారు. క్రీస్తు యొక్క నామం కంటే దేశంలో సాక్షిగా నిలవబోతున్నారు. ఎవరికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చే తల మీద పెట్టుకొని జీవిస్తాను. యేసు నామములో మీకు సంతోషం కలుగును గాక. యేసు నామములో మీకు నెమ్మది కలుగును గాక. యేసు నామములో మీకు ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో మీకు క్షేమం విస్తరింపబడును గాక. యేసు నామములో మీకు రక్షణ కలుగును గాక. యేసు నామములో మీకు మారుమనస్సు కలుగును గాక. యేసు నామములో సర్వ సమృద్ధి మీ ఇంట ఉండును గాక. యేసు నామములో ప్రతి సమస్య నుంచి మీకు విడుదల కలుగును గాక. యేసు నామములో సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద చెదగా తొలగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు నామములో మీరు ఆశీర్వదింపబడుదురు గాక. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక. యేసు నామములో మీరు మేలుతో తృప్తిపరచబడుదురు గాక. ఆయన మహిమను మీరు చూచుదురు గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేస్తున్న పరిశుద్ధుడా నీకు వందనాలు. నా ప్రాణప్రియుడా, ప్రాణేశ్వర, సర్వస్వమా నువ్వు స్తుతిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు ఈ రీతిగా సంఘములోనికి, నీ మందిర ఆవరణంలోనికి నీ ఆత్మ చేత ప్రేరేపించి మీరు నడిపించే విధానాన్ని పరిశీలిస్తున్నాను. ఈ వాక్యముతో నీ బిడ్డలను బలపరచాలి, ఆదరించాలి, ఆశీర్వదించాలి, దీవించాలి, మేలు చేశారు. మీరు మహిమ పొందుకుని ఉన్నారు. అందరూ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కరుణా సంపన్నమైన దేవుడు అని మీరే ప్రతి కలవరముల నుండి ఈ నీ బిడ్డలను మీరు విడిపించండి, మహిమ పొందుతున్నారు. నా తండ్రి, ఈ దాసుని గణనలు నా కుటుంబాన్ని, నాకు అప్పగించిన ఈ పరిచయలు కూడా వచ్చిన ఈ బిడ్డల కుటుంబాలని, ఈ గోపుమానపాలెం గ్రామస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి రక్షించి ఈ రాకడకు సిద్ధపరుస్తున్నాను. మేము బ్రతికినంత కాలము మా బ్రతుకు దినములన్నింటినీ కృపాక్షేమము మనం నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు, లోకంలో సకల పరిశుద్ధులకు అప్పగించబడిన పరిచర్యకును ఈ రాత్రి జరగబోతున్నటువంటి 3వ రోజు చివరి దినము మెస్సయ్య మహిమోత్సవములకు
ప్రభు సదాకాలము తోడై దీవించి ఆశీర్వదించు ప్రవర్తన చేయను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశమునికి సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాదికి ఎంత నాశనం కలుగునుగా. యేసు నామమునకే మహిమ ఘనత ప్రభావం నిత్యము ప్రేమయకమును చెల్లును గాక. ఆమేన్ ఆమేన్.